సన్నవడ్ల బోనస్ పై కేసీఆర్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాము అసలు దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పలేదన్నారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే లక్ష్యంతోనే సున్నాలకు బోనస్ ఇస్తామని చెప్పామని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరందరూ రైతు బిడ్డలు. ఎన్నికలకు ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కింటాలుకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. అన్నాడా? కింటాలుకు 500 బోనస్ అన్నాడు. నిన్న సావు కబురు చల్లగా చెప్పిండు. ఏమని చెప్పిండు? సన్నవడ్లు వండిస్తేనే బోనస్. మీ నర్సంపేటలో ఏం వడ్లు వండిస్తారు? నర్సంపేటలో మొత్తం సన్నాలు వండిస్తారు. అయిడా 5% సన్నవడ్లు, 95% దొడ్డు బియ్యమే. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్పాలి కదా. దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్, దీని తర్వాత ఇస్తాం. మొత్తం నువ్వు అప్రకారం చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే. ఈ 2 నెలలు ఎలక్షన్ కోడే ఉంది. రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏముండదు.